పాలమూరును పడావు పెట్టిన ద్రోహులను ప్రజల ముందు దోషులుగా నిలబడతాం. పాలమూరు ప్రాజెక్టు కోసం మండుటెండలో పాదయాత్ర నిర్వహించిన కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగడతామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్ ఇకరైనా మొద్దు నిద్ర వేడి పాలమూరు ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని, వెంటనే పనులు ప్రారంభించి వచ్చే వానకాలంలోగా రిజర్వాయర్లను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వరరెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఎలాంటి ఆటంకం లేకుండా నీరు సరఫరా చేయాలని కోరారు. ఆర్థిక, సాంఘిక, రాజకీయ చైతన్యానికి ఒక ప్రతిరూపంగా నిలిచినటువంటి గణాంకాలతోనే మేము మాట్లాడతాం. ఎప్పుడు మాట్లాడినా ఈరోజు పాలమూరులో జరిగినటువంటి గత 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి వృద్ధి రేటు ఎంత అంటే 352.86%. 352.86%. ఇది నేను చెప్పే కవిత్వం కాదు, నేను చెప్పే లెక్క కాదు. రాష్ట్ర విభజనకు ముందు, రాష్ట్ర విభజన తర్వాత 74,392 రూపాయల నుంచి 3,36,898 తలసరి ఆదాయంగా పెరిగినటువంటి పాలమూరు జిల్లా ముఖ చిత్రం. అయితే ఇటువంటి దశకు తీసుకొచ్చినటువంటి ఒక జిల్లాను ఈరోజు మేము మైగ్రేషన్ వాపసు తెచ్చి, ప్రతి చేతికి పని కల్పించి, ప్రతి కుటుంబం కూడా అక్కడ ఉండి ఏదో ఒక ఉపాధి, ఏదో ఒక పని చేసుకొని బతికేటువంటి ఒక స్థిరత్వాన్ని మేము కల్పిస్తే ఇవాళ రైతులే మళ్ళా వలసపోవాల్సినటువంటి ఒక దుస్థితిని కాంగ్రెస్ సర్కార్ కల్పించింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాను పచ్చబడగొట్టి కొత్త ప్రాజెక్టును దాన్ని టేకప్ చేసి 90% పూర్తి చేసే పాలమూరు రంగారెడ్డిని ఇది చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. తక్కువ ఒక 50 ప్రెస్ కాన్ఫరెన్స్లలో నేను, మా నాయకులందరూ, మా జిల్లా వాళ్ళమే మేము మాట్లాడింటాం. ఇప్పటికే ఇక్కడ కానీ జిల్లాలలో కానీ ఇదే అంశాలను ప్రస్తావించినాం. ఈ అంశాలకు మేము ప్రస్తావించేటువంటి ఏ ఒక్క అంశానికి హేతుబద్ధమైనటువంటి జవాబుతో అట్లా కాదు ఇట్లా అని చెప్పడానికి లేదు. నోటికి వచ్చినట్లు మాట్లాడేది, లేకుంటే ఉల్టా దబాయింపు మాటలు మాట్లాడేది, లేకుంటే వ్యక్తులను తూలనాడి మాట్లాడి, హేళన చేసి మాట్లాడి, లేకుంటే వ్యక్తులను వాళ్ళ యొక్క వ్యక్తిత్వం హననపరిచేటువంటి విధంగా మాట్లాడి ఆడికే జబ్బలు జరుచుకోవడం తప్ప వాస్తవ పరిస్థితి మీద చర్చ పెట్టడానికి వాళ్ళకి ఎవ్వరికీ సమయం లేదు, తీరిక లేదు, సత్తా లేదు.